బాయ్స్కి మీడియా వాళ్ళకి అందరికీ మై హార్ట్లీ థ్యాంక్స్. అండ్ ఫస్ట్ డైరెక్షన్ చేసిన మంచు లక్ష్మి గారికి, నెక్స్ట్ క్లాప్ కొట్టిన రకుల్ గారికి థ్యాంక్స్ సో మచ్. అండ్ సందీప్ గారికి కెమెరా స్విచ్ చేసిన గారికి, ఓకే సందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ కథ వచ్చి లవ్ అండ్ యాక్షన్ మూవీ. ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్. ఇది దీంట్లో అమన్ ఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్ రోల్ అండ్ మోనికా వెల్. ఈ కథ చెప్పినప్పుడు నా వెంటనే ప్రొడ్యూసర్ గారికి, రజనీ గారికి బాగా నచ్చి వెంటనే చేద్దామని అన్నారు. దానికి కోసం హీరో కోసం అనుకున్నప్పుడు ద బెస్ట్ వన్ నాకు అమను దొరకడం చాలా హ్యాపీ. ఈ కథ మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇదందరూ ఈ కథని, ఈ సినిమాని చూసి మార్చ్ ఫస్ట్ వీక్లో షెడ్యూల్కి వెళ్ళబోతున్నాం. షెడ్యూల్ వచ్చి హైదరాబాద్, వైజాగ్, కూర్గ్లో చేస్తున్నాం. ఇంకా ఇది వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ మ్యూజిక్ డైరెక్టర్ గారు మోహిత్ గారు మంచి ట్యూన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ మా కెమెరామెన్ జిఎల్ బాబు గారు యాజ్ కెమెరామెన్ గారు, స్టంట్స్ నభా గారు చేస్తున్నారు. దీంట్లో స్విచ్ ఆన్ సందీప్ గారు చేశారు, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మా మేడం గారు మంచు లక్ష్మి గారు ఫస్ట్ డైరెక్షన్ చేశారు. నమస్కారం. చాలా చాలా సంతోషం ఉంది ఈరోజు దట్ అమన్ ది ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది. ఫస్ట్లీ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు దట్ మీకు అమన్ మీద నమ్మకం ఉంది. నాకు గుర్తుంది, నాకు కొన్ని 2 years బ్యాక్ అమన్ చెప్పారు నేను కూడా యాక్టింగ్ చేయాలి. అండ్ ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హిమ్ ఈజ్ యాక్టింగ్ కోసం ప్యాషన్ ఉండాలి తెలుసా. అండ్ ఈజ్ లైక్ ఉంది కదా ప్యాషన్ చాలా ఉంది. ఐ స్టిల్ రిమెంబర్ దాట్ అండ్ ఐ థాట్ దట్ సరే నేను చేస్తున్నాను కాబట్టి చేయాలా, ఎందుకంటే లేదంటే నిజంగా తెలుగులో చేస్తారు. అండ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ లెర్న్డ్ తెలుగు, నేర్చుకొని అందరితో తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు నాతో ఇంట్లో తెలుగులో మాట్లాడతారు. సో ఒక్కరోజు నేనే అన్నాను మనం పంజాబీ బ్రదర్స్ సిస్టర్స్ ఏంటి ఇంట్లో తెలుగులో మాట్లాడుతున్నాను నాతో. బట్ కంగ్రాచులేషన్స్ అమన్, దిస్ ఈజ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టీమ్ మొత్తానికి చాలా చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ టు యూ టూ as well. వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. అండ్ నేను ఒకటే చెప్పాలి దట్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ బిన్ వెరీ వెల్కమింగ్ ఫర్ మీ. నాకు నా హోమ్ అంటే హైదరాబాద్ అండ్ ఐ హోప్ దట్ ద సేమ్ రెస్పాన్స్ అమన్ ఆల్సో గెట్స్. అదే నేను కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తను సడన్గా అదే మేమందరూ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సడన్గా రోజు యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ జోక్ చేస్తున్నాను అనుకున్నా. దాని తర్వాత వాట్సాప్లో వీడియోలు వచ్చాయి, తెలుగు ప్రాక్టీస్ చేసి, తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేసి, అందులో అమ్మన్ ఫేవరెట్ డైలాగ్ ఏమో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, అదైతే 200 సార్లు చెప్పుంటాడు. సో ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్ అండి. అంటే బాగా తెలిసిన వ్యక్తి ఇంట్లో ఒక వ్యక్తి సడన్గా ఒక హీరోకి డెబ్యూ అవుతుంది అనేది వినడానికి చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఒక మినీ ఏంటి చెప్పేది రకుల్ కింద ట్రైన్ అయ్యి బయటికి పడడం అంటే అది కొంచెం ఎక్స్ట్రీమ్ ఉండాలి. అండ్ ఐఎమ్ షూర్ ఈస్ పుట్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ నౌ. సో విషింగ్ అమన్, the director, the producer and the entire team all the very best for this film.